నమస్కారం గురు. నమస్కారం తల్లి. గురువు గారు, మనం గత ఎపిసోడ్లో శనివారం గురించి అలాగే శని భగవానుడి గురించి కొన్ని విశేషాలు తెలుసుకోవడం జరిగింది కదా. ఇక ఆదివారం అనగానే ఆదిత్య మహా దాని గురించి మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు చాలా మంది. కామెంట్స్ లో కూడా అదే రాశారు. ఆదివారం యొక్క విశిష్టత ఏమిటి, దానికి ఏ దేవుణ్ణి పూజించడం వల్ల మనకి అనుగ్రహాలు కలుగుతాయి, ఎవరిని పూజించకూడదు, ఆదివారం అసలు ఏ పనులు చేయకూడదు, ఈ విషయాలన్నీ చెప్పండి. తప్పకుండా తల్లి. ముఖ్యంగా ఆదివారం అనగానే మన యొక్క హిందూ మతంలో అత్యంత పవిత్రమైన రోజు. 7 రోజుల్లో అంటే ఆదివారం నుంచి శనివారం వరకు ఉన్న 7 రోజుల్లో అత్యంత పవిత్రమైనది ఆదివారం అన్నమాట. ఈ ఆదివారానికి గొప్పతనం ఏమిటంటే సూర్యుడు ప్రత్యక్ష భగవానుడు. అంటే ఈ మతం ఆ మతం లేకుండా అందరికీ ఉన్నది ఒక్క సూర్యుడే కాబట్టి అందరూ సూర్యుడిని తమ యొక్క దేవుడుగా తలుచుకుంటారు. కాబట్టి ఏ మతమైన వాళ్ళైనా సరే దేవుణ్ణి ఒక గొప్పవాడిగా గొప్ప పవిత్రమైనటువంటి దీంతో చూస్తారు. కాబట్టి ఆ హిందూ మతంలో అత్యంత గొప్పగా చూస్తారు. అంటే దానికి ఎంత మిగతా మతాలు విలువ ఇవ్వలేదో, ఊరికే వాళ్ళు ఏదో సూర్యుని కుమారుడు అంటాడు ఒకరు ఇంకోటి, అది కాదు. సూర్యుడి యొక్క ప్రత్యేకతను చెప్పింది మనకు సూర్యవంశంలో పుట్టినటువంటి శ్రీరాముల వారు త్రేతాయుగంలో. శ్రీరాముల వారు అరణ్యకాండలో ఎప్పుడైతే లంకకి వెళ్ళడానికి వెళ్ళి లంకలో దిగి వానరులతో లక్ష్మణుడితో హనుమంతుడితో ఉన్నప్పుడు అక్కడ రాక్షసుల యొక్క బలాన్ని చూసి వాళ్ళు ఒంటికంటి రాక్షసులు, ఒంటి కొమ్ము రాక్షసులు, ఒక్కొక్కడు 20 అడుగులు ఎత్తున్నాడు, మరి వీళ్ళేమో కోతులు ఉన్నారు, ఇక్కడ చెట్ల మీద వెళ్ళి కూర్చున్నారు, అన్ని చెట్ల మీద వీళ్ళే ఉన్నారు. పరిస్థితి చూస్తే భయం వేసింది రాముడికి. వీళ్ళందరినీ చంపి నేను ఈ సీతను తీసుకుని వెళ్ళగలనా, లేదా ఊరికేదో ప్రగల్భాల పలికి వచ్చేసానని ఒక మానవ రూపంలో బాధపడుతున్నాడు ఆయన. తాను భగవంతుడన్న సంగతి ఎక్కడ ఆయన ఎప్పుడు చెప్పలేదు, ఆయన ఎక్కడ మనకు ఎలాంటి మహత్యాలు చెప్పలేదు. అటువంటి సమయంలో చింతాక్రాంతుడై ఉన్నటువంటి ఆ రాముణ్ణి అగస్త్య మహాముని వచ్చి కలుస్తారన్నమాట. రాముని చూసి ఆశ్చర్యపోయి, రామా రామా మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్ వస్తా సమరే విజయిసేసి. రామా, ఏంటి నువ్వు చింతాక్రాంతుడివి, ఇలా కూర్చున్నావేంటి, నువ్వు మహాబలుడివి, నీకు తిరుగు లేదు, నువ్వు ఆ యొక్క యుద్ధంలో గెలిచి చక్కగా నువ్వు సీతను తీసుకుని వెళ్ళగలవు, కాబట్టి నీకు విజయం తప్పదు, నువ్వు ఎటువంటి చింత పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అగస్త్య మహాముని చెప్పి, నీ బలహీనతకు కారణం ఏమిటంటే నువ్వు సూర్యవంశంలో పుట్టి సూర్య ఆరాధన మర్చిపోయి సీతాశోకంలో పడి తిరుగుతున్నావు. ఈరోజు నేను నీకు ఆ సూర్య మంత్రాన్ని చక్కగా చెబుతాను, అది చదువు. 3 సార్లు చదివిన తర్వాత నీకు ఎక్సలెంట్గా నీకు బాగా బలం వస్తుంది. ఆ బలంతో నిన్ను నువ్వు తెలుసుకొని నీ యొక్క ఆత్మశక్తితో నువ్వు రావణ సంహారం చేస్తావు అని చెప్పి, రావణాసురుడు ఎటువంటి దశకంఠుడు అంటారు, ఇంకేదో త్రిలోకాధిపతి అంటారు, బ్రాహ్మణుడు అంటారు, అన్ని వేదాలు తెలిసినోడు అంటారు, శివుడి యొక్క లింగాన్నే తెచ్చుకున్నోడు అంటారు. మరి అంత బాహుబలం ఉన్నటువంటి వాడిని మహావిష్ణువు రూపంలో ఉన్న ఈ యొక్క రాముల వారు సంహరించడానికి కారణం కూడా మెయిన్ ఈ ఆదిత్య హృదయమే. ఈ ఆదిత్య హృదయం గొప్పతనం ఏమిటంటే ఏ మంత్రమైనా సరే మనం చదివిన తర్వాత చివరిలో మనకు ఉత్తర పీఠిక అని ఉంటుంది. విష్ణు సహస్రనామం తీసుకున్నాం అనుకోండి, చదివిన తర్వాత లాస్ట్లో ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః నామ్నాం సహస్రం అని ఈ మంత్రం చదవడం వల్ల నీకు వచ్చే ఉపయోగాలు లాభాలు మనం లాస్ట్లో చదువుతాం. లక్ష్మీ మంత్రంలో కానీ అన్నిట్లో కూడా, హనుమాన్ చాలీసాలో కూడా జోయహ పడే హనుమాన్ చాలీసా హోయ సిద్ధి సాకి గౌరీసా అని చెప్పి తులసిదాస్ చెప్తాడు. ఇక్కడ ఏంటంటే ఆదిత్య హృదయం గొప్పతనం ఏంటంటే ఫలితాన్ని ముందే చెప్పేస్తాడు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం, జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం, సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం, చింత శోక ప్రశమనం, ఆయుర్వర్ధనం ఉత్తమం అనేటువంటి మంచి మంచి మాటలు ఆదిత్య హృదయం మంత్రం స్టార్ట్ అవ్వకముందే దాని ఫలితాలు చెప్పేటువంటి మంత్రం ఇది. ఇది ప్రత్యేకంగా ఆదివారం నాడు సూర్యాష్టకంలో అయితే ఎంత గొప్పగా రాశాడంటే లాస్ట్లో ఆదివారం నాడు ఎంతో పవిత్రంగా ఉపవాసం ఉండాలి, పొరపాటున మాంసం అనేది ముట్టకూడదు, మద్యం తాగకూడదు, స్త్రీతో అస్సలు ఉండకూడదు, ఇవన్నీ దూరం పెట్టేయాలి. ఆదివారం నాడు ఆత్మశక్తి ఆత్మకారకుడు సూర్యుడు అంటే ఆత్మ రూపంలో మనకు ఉన్నవాడు, జీవాత్మలో సూర్యుడే మనకు ఆ రూపంలో ఉన్నాడు. కాబట్టి మనము ఆత్మజ్ఞానంతో ఉండాలి, ఆ రోజు ఉపవాసంగా ఉండి ఆ సూర్యుడి యొక్క అనుగ్రహం పొందాలి అని సూర్యాస్తమయం వరకు ఈ నియమం పెట్టారు.
ఆ విధంగా ఆదిత్య హృదయాన్ని ఈ స్వామి ఏం చెప్తారంటే అగస్త్యుల వారు 3 సార్లు చదవమంటారు. త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనుర్ ఆదాయ వీర్యవాన్. 3 సార్లు ఏమిటి దీనికి, ఎందుకు 3 సార్లు? అన్ని మంత్రాలు ఒక్కసారి కదా చదవడమే కష్టంగా ఉందంటే, ఉదయ బాణుడు, అప్పుడే లేచిన బాణుడు బాల్యంగా ఉంటాడు, అప్పుడే లేస్తున్నాడు కాబట్టి అప్పుడు ఒక ఆదిత్య హృదయం చదవాలి. మిట్ట మధ్యాహ్నం భగ ఇది రగిలిపోతుంటాడు, అప్పుడు ఒక ఆదిత్య హృదయం చదవాలట. సాయంత్రం ఇలా సూర్యాస్తమయం అప్పుడు కూడా ఆదిత్య హృదయం చదవాలి. ఇలాగా త్రిరాచమ్య అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఏ మనిషి చదువుతాడు ఈ రోజైనా సరే, ఆ త్రేతాయుగం అవ్వచ్చు, ద్వాపర యుగం అయిపోయింది, ఇప్పుడు కలియుగంలో కూడా ఆ మంత్రానికి అంత విలువ ఉంది. ఇంత గొప్పగా రాముల వారు అక్కడికి వెళ్ళి ఆదిత్య హృదయం చదివి రావణాసురుని సంహరించి సీతమ్మవారిని తీసుకొని అయోధ్యకు వచ్చి చక్కగా రామరాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో ప్రజలందరినీ కూడా పెట్టి ప్రతి సభలో కూడా ఆయన చెప్పేవారట, మీరందరూ ఆదిత్య హృదయం చదవండి, నాకు అగస్త్య మహాముని చెప్పారు, ఇది చదవడం వల్ల మీకు అన్ని విజయాలు ఉంటాయి, మీ రాజ్యం బాగుంటుంది, ప్రజలందరూ బాగుంటారు, మీకు సంపదలు బాగుంటాయి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళతో కూడా చదివించేవారట. అట్లా జనాలందరూ కూడా ఆదివారం నాడు చాలా నిష్టగా భార్యని దూరంగా పెట్టేయటం, అలాగే మందు ఇవన్నీ ఏమి అప్పుడు మనకు లేవు, అసలు ఈ మత్తు పదార్థాలు ఏమేమి లేవు అప్పట్లో మనకున్న సమయంలో. అలాగే మాంసాలు గింసాలు కూడా చాలా తక్కువ, అంతా చాలా వరకు పూర్తి వెజిటేరియన్ గానే ఉండేవాళ్ళం. ఆ సమయంలో మనం అంత గొప్పగా రాణిస్తున్నాము. అలా 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 కాలం జరిగిపోతుంది. అక్కడి నుంచి త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం వచ్చింది, తర్వాత 5,000 సంవత్సరాలు కృష్ణుడు పుట్టి కూడా అయిపోయింది. ఇప్పుడు కలియుగంలో మనం ప్రథమ పాదంలో ఉంటామని చెప్పి రోజు సంకల్పం చేస్తుంటాం. అటువంటి కలియుగంలో ఈ రోజు కూడా ఆదిత్య హృదయానికి ఏ మాత్రం విలువ తగ్గలేదు. చదువుతున్న వాళ్ళు అద్భుతంగా జీవితంలో చాలా హ్యాపీగా ఉంటారు, బాగా బలంగా ఉంటారు, ఎత్తుగా ఉంటారు, గట్టి భుజాలు ఉంటాయి, ముఖ వర్చస్సు గొప్పగా ఉంటుంది, కళ్ళు పెద్ద పెద్దగా ఇవి ఉంటాయి, సూర్యుని అనుగ్రహం ఉంటాయి, ఇవన్నీ ఉన్న వాళ్ళు ఇప్పటికీ భారతదేశంలో చాలా ఉన్నారు. అయితే ఇక్కడ ఏమైందంటే కాలక్రమేణా మొఘల్స్ రావడం, ఆ తర్వాత వాళ్ళు పరిపాలన తర్వాత ఈ వాళ్ళు క్రిస్టియన్స్ రావడం, ఈ బ్రిటిషర్స్ వచ్చి క్రిస్టియన్ మతం అంతా వ్యాపింప చేయడం, ఎక్కడ పడితే అక్కడ అంతా వాళ్ళ క్రిస్టియన్ స్కూల్స్ కానివ్వండి, చర్చులు కానివ్వండి అన్నీ చేసేసారు. ఆ టైంలో వాళ్ళు వచ్చిన కొత్తలో చాలా ఆశ్చర్యపోయేవారట. ఈ పన్నోళ్ళు దొరకాలంటే మన హిందువులు ఎవరైతే ఉన్నారో భారతీయులు ఎంత బలంగా ఉండేవారట. పనికి వెళ్ళారంటే ఇక పని రోజంతా చేసేవారట. అలసిపోవడం అంటే ఒక 8 గంటలు నిద్ర తప్ప, ఇక తినడానికి ఒక కొంత టైం తప్ప మిగతా అంతా పని చేసేవాళ్ళట. ఎదేంట్రా వీళ్ళేంటి, మనం 7-8 గంటలు పని చేయమంటే 30 సార్లు టేబుల్ ఖాళీ చేసి వెళ్ళే విధవులు ఉన్నారు మన వాళ్ళు, వీళ్ళేంది అసలు తల వంచుకుంటూ అలా పని చేస్తున్నారు, వీళ్ళకి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళకి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని ఎంక్వైరీ చేశారు. దానికి వీళ్ళందరూ కనుక్కున్న విషయం ఏంటంటే ఆదిత్య హృదయము ఆదివారము అత్యంత పవిత్రమైనది, సూర్య ఉపాసన ఇంత బలానికి కారణమని చెప్పారట. 12-14 గంటలు అవలీలగా పనిచేసే వాళ్ళం అంట మనం, మనకి రెస్ట్ ఉండదు. ఆ తర్వాత మనకి సెలవు అంటే తెలియదు, వీకెండ్ ఈ ఆదివారాలు సెలవులని మనకి లేవు. 7 రోజులు పనిచేయడమే, వ్యవసాయమే మన జీవితం ఉండేది, వ్యవసాయము, గొర్రెలు కాపడము, పశువులు కాపడము, ఇవన్నిటికీ సెలవులు ఉండవు, అన్ని తినాలి కాబట్టి రోజు పని చేసేవాళ్ళం. వీళ్ళు వచ్చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారట, ఈ సీక్రెట్ తెలుసుకుని మన యొక్క బలానికి కారణము ఆదిత్య హృదయము ఆదివారం యొక్క పవిత్రత తెలుసుకొని మెల్లమెల్లగా ఆదివారాన్ని సెలవు దినంగా ప్రవర్తించి ఆదివారం నాడు మద్యం తాగిచ్చి మాంసం తినిపించి స్త్రీలతో ఉండిచ్చి ఇంట్లో ఇక వాళ్ళు అంతా సర్వనాశనానికి దారి తీయించారట. ఆ విధంగా పెద్ద కుట్రే జరిగింది మన హిందువుల మీద బ్రిటిషర్స్వి. అలా మొత్తం హాలిడేస్ రావడం వల్ల సండే హాలిడే అనేసరికి మొత్తం పనులు ఆగిపోవడం. ఆ తర్వాత ఏమైంది, వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ చర్చిని ఆదివారం నాడు పవిత్ర దినంగా పెట్టుకొని ఆదివారం నాడు వీళ్ళు ప్రేయర్ చేయడం మొదలుపెట్టారు చర్చెస్లో. అది వాళ్ళ యొక్క బలానికి కారణమైంది. కాబట్టి వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది, ప్రపంచం మొత్తం మీద వాళ్ళ గుంపు పెరిగిపోయింది, మనది తగ్గింది. దీనికంతా కారణం ఏంటంటే మనం హిందువులం ఏంటంటే ఈ విషయాలు తెలియక చాలా తప్పు చేస్తున్నాం. ఇప్పటికైనా సరే ఎంతమంది అయినా ఒక్క ఆదివారం నాడు మాంసభక్షాలు చేయకుండా, చక్కగా మద్యాలు అవన్నీ చేయకుండా, పిచ్చి పనులు చేయకుండా, ఆత్మశక్తితో ఆత్మ నిగ్రహంతో ఆ రోజంతా యోగాలు, మంచి మంచి ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు చేసుకోవటం, భజనలు, పూజలు, జపాలు ఇవన్నీ చేయటం వల్ల, సూర్యుని అనుగ్రహం పొందడం వల్ల ఇల్లు ఎప్పటికి కూడా పచ్చగా, సంతోషంగా, ఆనందంగా, ఐశ్వర్యాలతో సర్వ మంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం అనే మాటలు మన జీవితంలో జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు ఆదిత్య హృదయం చదవాలి, ఆదివారం మాత్రం ప్రత్యేకమైన నిష్ఠ చేస్తే చాలా మంచిది. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఆదివారం యొక్క విశిష్టత ఇంతవరకు ఎవరికి తెలుసో తెలియదో, కానీ ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలుస్తుంది గురువు గారు. అదండి విషయం. ఆదివారం ఆదిత్య హృదయం చదవటం వల్ల కలిగే మేలు ఏమిటి, అసలు దానికి ఎక్కడ మొదలైంది,
దానివల్ల వచ్చిన లాభాలు ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువుగారు. గురువుగారిని కనుక మీరు ప్రత్యేకంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని విషయాలు, అంటే మనకి తెలియని ఎన్నో విషయాలు, ధర్మ సందేహాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.